హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పతంజలిస్ కిచెన్. ఈరోజు పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది అమ్మమ్మల కాలం నాటి వంటకం అండి. పచ్చి రొయ్యలలో ఇలా గోంగూర వేసి ఒక్కసారి వండి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. బిగినర్స్ కోసం ఎలా చేయాలో కొలతలతో సహా చూపిస్తున్నానండి. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా పైపొట్టు వలచిన రొయ్యలను 1/2 కేజీ తీసుకున్నానండి. వీటిని ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక బౌల్లో పెట్టుకోండి. ఇలా కడగడం వల్ల రొయ్యలు నీచు వాసన రాకుండా ఉంటాయండి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న రొయ్యల్లో 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసి ఉప్పు, కారం రొయ్యలకు బాగా పట్టేటట్టు కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 కట్టల గోంగూరని తీసుకొని ఆకులన్నీ కోసి ఒక గిన్నెలో వేసుకోండి. గోంగూరలో కల్లుప్పు వేసి గోంగూర మునిగే వరకు నీళ్లు పోసి 10 నిమిషాలు పక్కన పెట్టండి. తర్వాత మంచినీళ్ళల్లో 2 సార్లు కడిగి బౌల్లో పెట్టుకోండి. 1/2 కేజీ రొయ్యలకు పట్టెడు గోంగూర వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కర్రీలోకి 2 టమాటాల ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక గిన్నె ఆయిల్ వేసుకోండి. దానిలో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర వేసి 5 నిమిషాలు కలుపుతూ మగ్గనివ్వండి. ఇలా గోంగూర కొంచెం మగ్గిన తర్వాత దానిలో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి ఒకసారి మొత్తం కలపండి. తర్వాత దానిలో 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని అంతా ఒకసారి కలిపి గోంగూర, టమాటా 2 పూర్తిగా మెత్తగా ఉడికే వరకు కలుపుతూ ఉడికించండి. ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత దించి పక్కన పెట్టి పప్పు రుబ్బుతో మెత్తగా రుబ్బండి. మిక్సీలో వేశారంటే పేస్ట్లా అయిపోతుందండి. అంత మెత్తగా చేస్తే కూర రుచిగా ఉండదు. అందుకని ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి దానిలో 3 గిన్నెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ ముక్కలు వేసుకోండి. వాటిని కలుపుతూ నూనెలో 5 నిమిషాలు వేయించండి. ఇలా కొంచెం వేగిన తర్వాత దానిలో కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు వేసుకుని ఇవన్నీ కలుపుతూ వేయించండి. ఇలా వేగుతున్న ఉల్లిపాయల్లో 3 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత దానిలో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకుని ఒకసారి అంతా కలిపి మూత పెట్టి ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి రొయ్యలలో నుండి వచ్చిన వాటర్ అంతా ఎగిరే వరకు కలుపుతూ ఉండండి. ఇలా వాటర్ ఎగురుతున్నప్పుడు దానిలో 1 స్పూన్ సాల్టు, 2 స్పూన్లు కారం వేసుకోండి. మ్యారినేట్ చేసినప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత కారం పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు ఉప్పు, కారం ముక్కలకు బాగా పట్టే వరకు 2 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. కూరపై ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు దానిలో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి కూరంతా బాగా కలపండి. ఇప్పుడు దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోండి. ఇలా వేసిన గోంగూర రొయ్యల్లో బాగా కలిసేటట్టు కలపండి. తర్వాత దానిలో 1 గ్లాస్ వాటర్ పోసి అంతా కలిపి మూత పెట్టి ఉడకనివ్వండి. ఆల్రెడీ రొయ్యల్ని, గోంగూరని సపరేట్గా ఉడికించాం కాబట్టి ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం సేపు ఉడికించిన తర్వాత గ్రేవీగా ఉన్నప్పుడు దానిలో 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర చల్లి మరోసారి కలిపి దించేయండి.
అంతేనండి. ఎంతో రుచిగల రొయ్యలు, గోంగూర కర్రీ రెడీ అయిందండి. ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళు రొయ్యలలో ఒకసారి గోంగూర వేసి చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది రైస్‌లోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.